నమస్తే, వెల్కమ్ టు తూర్పు టీవీ వార్తలు. ముందుగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన పలాస శాసనసభ్యులు గౌతు శిరీష. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయానికి ప్రతీక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. డాక్టర్ అంబేద్కర్ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి. ఆయన రచించిన భారత రాజ్యాంగం దేశ ప్రజలకు హక్కులు, సమాన అవకాశాలు కల్పిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా నిలిపింది. అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరి జీవితంలో మార్గదర్శకంగా నిలవాలి. సామాజిక అసమానతలు తొలగించి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కలిగిన సమాజ నిర్మాణం కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుదామన్నారు. ఈ కార్యక్రమంలో పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రజాస్వామ్య హక్కులని అనుభవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితాంతం గుర్తించుకునే వ్యక్తి. ఈరోజు ప్రపంచంలోని అతి పెద్ద రాజ్యాంగ సృష్టికర్తగానే కాదు, భవిష్యత్ తరాలను కూడా ఆలోచించి ఆయన ఉన్నా లేకపోయినా కూడా భారత రాజ్యాంగం ద్వారా భారతదేశంలో ఉన్న ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛా వాయువులు అనుభవించే హక్కు ఉందని చెప్పి వెళ్ళిన వ్యక్తి. ఈరోజు ఒక కులానికి, ఒక వర్గానికే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు స్వేచ్ఛ వాయువులు స్వీకరించిన ప్రతి ఒక్కరు, ప్రజాస్వామ్యంలో సురక్షితంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన తాలూకా సేవలు కానీ, ఆయన ఆదర్శాలు కానీ ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారు. ఈరోజు ఏప్రిల్ 14నే కాదు, ప్రతిరోజు మనం ఈరోజు అనుభవిస్తున్న ప్రతి హక్కులు, ఈరోజు వాక్ స్వాతంత్రం కానీ, మనకి రాజ్యాంగం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సెలవే. నిజంగా ఆ రోజు భారత రాజ్యాంగం ద్వారా భావి తరాలకి సురక్షితమైన జీవితాన్ని ప్రసాదించిన దాదాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఆచరణీయులు. ఆయన ఆదర్శాలు మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ